హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ రాహుల్ గాంధీ హిందువులకు బహిరంగానే క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో గోకవరం గ్రామంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక దేవి చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు యువత, మహిళలు, పెద్దలు, హిందువులందరూ కలిసికట్టుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావు గారికి నేను అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో మోడీ గారు, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలామందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం. ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ అని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్ధిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ముస్లింస్ని చైనాలో ఈ రోజుని మసీదులని కూలగొట్టి అక్కడ పందుల పెంపకం చేస్తారు. అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్థికి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు, వారి తాతలు, తండ్రులు కూడా, ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతోలండి, హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు. ఇదివరకు ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు. ఈసారి ఈరోజు హిందువుల యొక్క కోపావేశాలకి, ఆగ్రహోద్రాగ్రాలకి బలేవబోతున్నాడు భవిష్యత్తులో. ఇక మీదట రాహుల్ గాంధీ ఉండడు. హిందువుల ఆగ్రహానికి వాడు ఇటలీ పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే 100 కోట్ల హిందువుల మీద, హిందూ దేవతల మీద ఆ విధంగా కామెంట్ చేస్తాడండి. హిందువులు శాంతి కాముకులు కాదు, హిందువులకి హింస ఎక్కువ. హిందూ దేవతల గురించి మాట్లాడడం, సాక్షాత్తు పరమశివుడు ఫోటో పట్టుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడడం హిందువులందరికీ చాలా బాధాకరమైన విషయం.